నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. ఈరోజు మనము తులసి అగ్రోటెక్ షోరూంలో అయితే ఉన్నామండి. అనంతపురం జిల్లా అనంతపురం టౌన్లో ఆర్టీసీ బస్టాండ్ పక్కన తులసి అగ్రోటెక్ షోరూంలో అయితే ఉన్నాము. ఈ తులసి అగ్రోటెక్ షోరూంలో ఎందుకు వచ్చామంటే, చాలామంది రైతులు పవర్ వీడర్లు అయితే కొంటున్నారు, కానీ వాటిని మెయింటెనెన్స్ చేసుకునే విధానం కానీ పవర్ వీడర్లు అమ్మిన కొంతమంది షోరూమ్ వాళ్ళు అయితే వాటి మెయింటెనెన్స్కి అయితే చాలా వరకు అయితే చేస్తలేరు అనే ఉద్దేశంతో మనం ఈరోజు అయితే ఇక్కడికి రావడం జరిగింది. రెడ్డి సుబ్బారెడ్డి గారు అయితే ఆంధ్ర తెలంగాణ వైజ్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ అండి వర్ష పవర్ వీడర్లకి. అందుకోసము సార్కి అడిగితే మంచి సరైన ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఉంటుంది. వీటి గురించి మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తుంటారు అనేది అయితే మనం తెలుసుకోవడానికి వచ్చాము. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, మనము ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏమంటే, చాలామంది రైతులు పవర్ వీడర్లు కొంటున్నారు. ఓకే సార్. అన్ని జిల్లాలో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా షోరూమ్లలో కొంటున్నారు, కానీ వాళ్ళు 6 months 1 year అని పేపర్ వరకే ఉంటున్నాయి. వాటిని ఏదైనా ప్రాబ్లం వస్తే మెయింటెనెన్స్ ఏ విధంగా చేసుకోవాలనేది చాలా వరకు సమస్యలు అయితే కామెంట్ల రూపంలో మన ఛానల్లోనే కాదు, వేరే ఛానల్లో కానీ కామెంట్లు అయితే మనం చదువుతూ ఈ అయితే అడుగుతున్నా. అయితే మీరు ఆంధ్ర తెలంగాణ వైజ్ డీలర్ డిస్ట్రిబ్యూటర్ వర్ష పవర్ వీడర్లకు ఇప్పుడు మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తుంటారు సార్? మీరు ఎంతమంది మీ వర్క్ టీమ్ అయితే ఉన్నారు వర్ష పవర్ వీడర్లకి? నమస్కారం అండి, మాది తులసి అగ్రోటెక్ వర్ష పవర్ డిస్ట్రిబ్యూటర్స్. నా పేరు సుబ్బారెడ్డి అండి. ఇక్కడ అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో మన షోరూమ్ ఉంటుంది. ఆర్టీసీ బస్టాండ్ లోపల 1వ నంబర్ ప్లాట్ఫామ్ కుడివైపున మా వర్ష కంపెనీ షోరూమ్ అనేది ఉంటుందండి. ఇక్కడ మీ తరపున సార్, ఇప్పుడు సీకేఎస్ ఛానల్ తరపున మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మీ ద్వారా మేము నంబర్ ఆఫ్ పవర్ వీడర్స్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల జిల్లాలకి రైతులకు చాలా మందికి ఇచ్చాము. మీరు అడిగిన సందేశం కూడా మంచి క్లియర్ అయింది సార్. ఇక్కడ ఏంటంటే సార్, అంటే మన మీరేమనుకోద్దండి సార్, మన ఛానల్లోనే కాదు వేరే ఛానల్లో కానీ నేను కామెంట్లు చదువుతుంటా. ఈ పవర్ వీడర్లు కానీ అన్ని వాళ్ళు ఏమంటే పవర్ వీడర్లు అమ్ముతున్నారు, కానీ వాటిని మెయింటెనెన్స్ చేసే ఫోన్లు ఎత్తారు, అది ఇది అని అంటున్నారు. దాన్ని ఉద్దేశించి మనం ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. అయితే చెప్పండి సార్. సార్, ఇక్కడ వర్ష కంపెనీ తరఫున మేము ఇచ్చే పవర్ వీడర్లు ఏదైతే మొత్తం అనంతపురం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు, ఇటు ఆదిలాబాద్ జిల్లా వరకు 1000 కిలోమీటర్ల పరిధిలోనూ మేము ఆంధ్ర తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో భాగిస్తున్నాం సార్. ఇక్కడ మీరు అన్న ప్రకారం కామెంట్లు అనేటివి చాలా మటుకు మేము కూడా చూసాము. మీ ద్వారా కూడా మేము మాకు సందేశాలు వచ్చాయి సార్. ఇక్కడ ఒక వర్ష అని కాదు, రకరకాల కంపెనీల నుంచి కూడా వస్తుంటాయి కామెంట్స్ అనేటివి. నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే సార్, మన వర్ష కంపెనీ తరఫున ఈవెన్ మా కంపెనీ వర్ష కంపెనీ కూడా కొన్ని దానికి సర్వీస్ వారంటీలు అనేటివి అలాంటివి ఇవ్వదండి. ప్రత్యేకంగా తులసి అగ్రోటెక్ తరఫున నేను సుబ్బారెడ్డి, ఈ కంపెనీకి సంబంధించిన ఓనర్గా నేను చెప్తున్నా అండి. మా దగ్గర ఏదైతే వర్ష కంపెనీకి సంబంధించిన పవర్ వీడర్ కొన్నారంటే, ఆ పవర్ వీడర్కి పిస్టను, గేర్ బాక్సు, కనెక్టింగ్ రాడ్, బ్లేడ్, ఈ 4గిటికి నేను పీస్ టు పీస్ గ్యారంటీ అని చెప్పేసి 6 నెలలు నా బిల్ బుక్లోనే మెన్షన్ చేసి ఉంటా అండి. 6 months గ్యారంటీ. అంటే ఇదేదో వారంటీ అలాంటిది కదండి, గ్యారంటీ అంటే పార్ట్ పోతే కొత్త పార్ట్ ఇస్తాను అనేది నా దాంట్లో మెన్షన్ చేస్తుంటారు. మీరు ఎక్కడైనా చూడండి వారంటీ అని మెన్షన్ చేస్తారు. మీరు ప్రముఖంగా ఒక ట్రాక్టర్ కంపెనీ తీసుకోండి, మంచి టాప్ కంపెనీస్ లో ఉన్న ట్రాక్టర్లు, వాళ్ళు 5 సంవత్సరాల వారంటీ, 6 సంవత్సరాల వారంటీ అంటుంటారు. వారంటీ వల్ల పెద్ద ఉపయోగం ఏముండదు సార్. గ్యారంటీ అంటే రైతుకు భరోసా, ఆ పార్ట్ పోతే ఆ పార్ట్ ఇస్తాను. నేను ఏదైతే పిస్టను, గేర్ బాక్స్, కనెక్టింగ్ రాడ్ అనేది నేను ఉన్నా లేకపోయినా మా ఎంప్లాయీస్కి అనేది ఇక్కడ నేను చెప్పి వెళ్తాను సార్. ఏ రైతు అడిగినా కూడా ఇది పీస్ టు పీస్ ఇస్తాము, ఈ 6 నెలల గ్యారంటీ అనేది ఇస్తాము. బ్లేడ్ అనేది ఇరిగిపోతే, ఈవెన్ మీకు రకరకాల రోటోవేటర్ కంపెనీలు, ప్రముఖంగా టాప్ 10 కంపెనీస్, టాప్ 5 కంపెనీస్లో ఉన్న రోటోవేటర్ కంపెనీ వాళ్ళు కూడా ఎవరు బ్లేడ్ ఇరిగిపోతే కొత్త బ్లేడ్ ఇస్తాము అన్నారు. బట్ ఇక్కడ తులసి అగ్రోటెక్ తరఫున వర్ష కంపెనీ ప్రోడక్ట్ ఏదైతే తీసుకుంటే, తులసి అగ్రోటెక్ తరఫున బ్లేడ్ ఇరిగిపోతే అది ఎన్ని రోజులైనా లైఫ్ టైం, ఈ బ్లేడ్ జీవితకాలంలో అరిగిపోతే కాదండి, విరిగిపోతే, అది ఎక్కడ విరిగిపోయినా, ఏడ టెంపర్ వచ్చి విరిగిపోయినా బ్లేడ్ అనేది పీస్ టు పీస్ నేను రీప్లేస్ చేస్తాను. మీకు ఫోటో అట్లా పెట్టి నాకు ఆ బ్లేడ్ ఫోటో, అదే విధంగా ఆ మిషన్ ఏదైతే వర్ష కంపెనీ మిషన్ తీసుకున్నారో దాని ఫోటో నాకు పెట్టారంటే వాళ్ళకి ఆర్టీసీ కార్గో ద్వారా మేము బ్లేడ్ అనేది రీప్లేస్ చేస్తాం సార్. ఈ బ్లేడ్ విలువ వచ్చేసి 145 రూపాయలు వర్ష కంపెనీ పడుతుందండి. ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా రైతుకి తీసుకోవాలి. బ్లేడ్ అనేది మేము ఉచితంగా ఇస్తామండి. ఈ బ్లేడ్ అనేది నేను
ఫ్రీగా ఇస్తానండి. అవును. దాదాపుగా ఈ 5-6 సంవత్సరాల్లో నేను ఒక దాదాపు 40-45 బ్లేడ్లు కూడా ఇచ్చానండి. ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నా అంటే క్వాలిటీ అనేది అంత స్టాండర్డ్ ఉంటుంది. ఒకవేళ పొలంలో పోయేటప్పుడు రాళ్ళు తగులుకొని 4-5 బ్లేడ్లు ఇరిగిపోయినాయి 4-5 బ్లేడ్లు ఇరిగిపోయినా 10 బ్లేడ్లు ఇరిగిపోయినా బ్లేడ్ ఇరిగిపోతే వర్ష కంపెనీలో కొన్న బ్లేడ్ ఇరిగిపోతే నేను తులసి అగ్రోటెక్ తరపున ఇస్తారు. ఫ్రీగా రీప్లేస్ చేసి ఇస్తాను సార్. ఏది ఎలా ఇరిగింది ఇలాంటివి నా దగ్గర ఉండవు. వాళ్ళు అడిగిన వెంటనే మీ అడ్రస్ చెప్పండి, మేము ఆర్టీసీ కారుకులు వేస్తాము, తీసుకోండి. ఆ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఒకటి మీరు భరాయించుకోవాల్సి ఉంటుందండి. ఆ విధంగా వస్తాం. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నా అంటే రైతుకి ఈ మాత్రం భరోసా ఇస్తే తప్ప రైతు ధైర్యంగా కదా కేపబిలిటీ అనేది ఉండాలండి. ఇప్పుడు చాలా మటుకు కంపెనీలు ఉంటాయండి, 30,000కి ఇస్తాం 20,000కి ఇస్తాం అని చెప్పేసి వదలగొడుతుంటారు. మీరెందుకు ఇంత రేటు ఉంది అంటారు. ఏదైనా పిండి కొద్ది రొట్టె అనే ఒక సామెత ఉంది, చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగా ఈ కంపెనీ క్వాలిటీ స్టాండర్డ్ అనేది కూడా అదే విధంగా ఉంటుందండి. కంపెనీ అనేది ఇవ్వదు, కానీ ఒక తులసి అగ్రోటెక్ తరపున ఈ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇస్తాడండి. ఎందుకంటే నేను ఒక రైతుగా నా పొలంలో వాడుతున్నానంటే దాదాపు 40 ఎకరాల పొలంలో నేను ఒక 5 HP ఒక 7 HP పవర్ వీడర్ అనేది నేను వాడుతున్నాను. హార్టికల్చర్ క్రాప్స్ లో అరటి, బత్తాయి, దానిమ్మ తోటలో నేను వాడుతున్నాను. నాకు ఏదైతే కంప్లైంట్లు వస్తున్నాయో అవి నేను రెక్టిఫై చేసుకుంటూ రైతులకు కూడా సమాధానం చెప్తూ ఉంటానండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కంప్లైంట్స్ మేము ఏ విధంగా సాల్వ్ చేస్తున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా రకరకాల జిల్లాలకి మేము నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా, వేరే ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇస్తున్నాము. మా దగ్గరికి వచ్చి కూడా చాలా మంది రైతులు ఒక్కోసారి ఉచితంగా కానీ మీరు వీడర్లు అయితే పంపిస్తున్నారు. మేము ట్రాన్స్పోర్ట్ ద్వారా ఉచిత ట్రాన్స్పోర్ట్ కూడా ఇచ్చాం సార్. చాలా మటుకు మన ఆఫర్ ఉన్నప్పుడు ఉచిత ట్రాన్స్పోర్ట్ ఇచ్చామండి, మేము ఇచ్చి పంపిస్తుంటాం. ఇక్కడ మా దగ్గర ఒక ప్రత్యేకంగా టీం ఉందండి, ఒక కాల్ సెంటర్. మాకు కాల్ సెంటర్ టీం ఉందండి. ఈ కాల్ సెంటర్ టీంలో మా దగ్గర 5 మంది ఒక లేడీస్ టీం అనేది వర్క్ చేస్తుందండి. ఈ టీం లీడర్ హెడ్స్ ఉన్నారండి. వీళ్ళని మేము ఫుల్లీ ట్రైన్ చేసామండి. ప్రత్యేకంగా నా ద్వారానే అనంతపురం షోరూమ్ లోనే నేను వాళ్ళని ట్రైన్ చేయించేసి వారికి ఒక కాల్ సెంటర్ అనేది మేము ఏర్పాటు చేశానండి తులసి అగ్రోటెక్ తరఫున. వారికి ప్రత్యేకంగా రైతులతో ఏ విధంగా మాట్లాడాలి, వారి సమస్యలు ఏంటి, కొత్త బండి కొన్నప్పుడు ఏ కంప్లైంట్లు వస్తాయి, క్లచ్ అడ్జస్ట్మెంట్ వస్తుందా, ఎక్సలేటర్ అడ్జస్ట్మెంట్ వస్తుందా, లేకుంటే ఇంజన్ ఆయిల్ ఏ విధంగా పోసుకోవాలి, గేర్ ఆయిల్ ఏ విధంగా పోసుకోవాలి అనే వీడియోలు కూడా సీకేఎస్ ఛానల్ ద్వారా మేము 2-3 వీడియోలు ఇచ్చామండి. అలాగే మా దగ్గర బండి కొన్న నేను కూడా ఒక వీడియో రైతుకు అనేది ఇస్తూ ఉంటాను. ఒక పేపర్లో కూడా వాట్సాప్లో ద్వారా పేపర్ ద్వారా కూడా మేము వాళ్ళకి సందేశం అనేది ఇస్తుంటాం. ఇంజన్ ఆయిల్ ఎట్లా మార్చుకోవాలి, గేర్ ఆయిల్ ఎట్లా మార్చుకోవాలి అనేది. నేను రైతు నా దగ్గరికి వచ్చి మిషన్ కొన్న తర్వాత రైతుని నువ్వు బాగున్నావా అన్నాను. ఫస్ట్ అన్న మీరు కొన్న మిషన్కి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేశారా, గేర్ ఆయిల్ చేంజ్ చేశారా అని అడుగుతాను. ఎందుకంటే 50,000 రూపాయలు సరుకు నా దగ్గర కొంటారండి. ఆ రైతు ఆ డబ్బు తేవడానికి రకరకాల బాధలు పడి నా దగ్గరకు వస్తుంటారు. మంచి పవర్ వీడర్ కొనుక్కోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. నెల్లూరు డిస్టిక్ గూడూరు నుంచి వచ్చారు. అక్కడ దాదాపు కిసాన్ ద్వారా సబ్సిడీ PM కిసాన్ వీడర్లు అయితే కొనుక్కొని ఆ ఏరియాలో దాదాపుగా మావి ఒక 40-45 పవర్ వీడర్ల వరకు ఉన్నాయండి. అక్కడ లేదా సార్ మా షోరూమ్ లేదండి అక్కడ. మాకు అనంతపురం ఒకటి మా బ్రాంచ్ ఉంది తులసి అగ్రోటెక్. మేము ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా సప్లై చేస్తున్నాము. ఎందుకంటే నాకు ఏ జిల్లాకు వెళ్ళినా కూడా కొన్ని పరిధిలో జిల్లాలోకి నేను సొంతంగా మా మెకానిక్స్ అనేది నేను ఏర్పాటు చేసుకున్నాను అండి, మెకానిక్లని. ఎందుకంటే ఇప్పుడు నేను అనంతపురం నుంచి శ్రీకాకుళంకి ఇస్తున్నాను అండి. దాదాపుగా 1400-1500 కిలోమీటర్లు వస్తుందండి. ఒరిస్సా బార్డర్ ఇచ్చాపురం వరకు కూడా ఇస్తున్నాము. ఇలాంటి రైతులు వారు నా మొహం అనేది ఒక యూట్యూబ్ ద్వారా, మీ ఛానల్ ద్వారా చూసింటారు. నా మాటలు విని నా మీద నమ్మకంతో నా దగ్గర బండి కొంటున్నారు. వారికి ఏదైనా ప్రాబ్లం వస్తే మా కాల్ సెంటర్ ద్వారా వాళ్ళకి చిన్న మెయింటెనెన్స్ యాక్టివిటీస్ అని చెప్తాము. మా మెకానిక్స్ కూడా వీడియో కాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా దగ్గర అనంతపురం బ్రాంచ్ లో కూడా 4 టీం ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా మేము శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకి ప్రత్యేకంగా ఒక మెకానిక్ అనేది అరేంజ్ చేసామండి. ఒక మెకానిక్ ఇంజన్ రిపేర్ చేయడానికి, ఇంకో 2 పర్సన్స్ వచ్చేసి ఇంజన్ ఫిట్టింగ్ ఇవ్వడానికి, అదే విధంగా డెమోలు ఇవ్వడానికి వారిని ప్రత్యేకంగా ట్రైన్ చేసామండి. అలాగే నెల్లూరు జిల్లా, తిరుపతి డిస్టిక్, కావలి ఆ చుట్టూ పరిధిలో చేసుకోవడానికి ఒక మెకానిక్ని పెట్టామండి. అక్కడ భాష అనే ఒకతను పెట్టాము. అలాగే ఈ ప్రకాశం జిల్లాకు వస్తే అక్కడ మాలిక్ అనే అతను ఒకతను ఏర్పాటు చేసామండి. ఇక్కడ మదనపల్లి, పీలేరు, కదిరి, రాయచోటి ఆ ఏరియాలో మాకు వలి అని చెప్పేసి ఒక మెకానిక్ని ఏర్పాటు చేసామండి. అలా వీలైన చోట్ల నేను మెకానిక్ అనేది ప్రత్యేకంగా వారి జిల్లాలకి వారికి అందుబాటులో పెడుతున్నానండి. ఒక 10 రూపాయలు దుబారో ఎక్కువ తక్కువ జరుగుతుంది. తెలంగాణ వైజ్ వచ్చేటానికి మాకు భువనగిరి, వరంగల్, ఆదిలాబాద్ లో మాకు మెకానిక్లు అనేది ఉన్నారండి. ఇంకొకటి హైదరాబాద్ లో ఉన్నారు.
హైదరాబాద్ మీ షోరూమ్ గానే ఉంది? హైదరాబాద్ లో మాకు షోరూమ్ ఉందండి చిన్నది, అప్పుడు ఇస్తుంటామండి. ప్రస్తుతానికి మేము అక్కడ బంద్ చేసాము. ఇక్కడ అనంతపురం నుంచే మేము సప్లై చేస్తున్నాము. అనంతపురం నుంచే తెలంగాణ జిల్లాలకు కూడా మేము ఇప్పుడు సప్లై చేస్తున్నాము. ఈవెన్ రీసెంట్ గా మా దగ్గర బోయినపల్లి, వరంగల్ నుంచి ఇట్లా ఆదిలాబాద్ నుంచి కూడా చాలా మంది రైతులు వచ్చి మా దగ్గర తీసుకున్నారండి. ఎక్కువగా ఈ రంగారెడ్డి జిల్లా నుంచి ఈ ఏరియా నుంచి కూడా బాగా వస్తుంటారండి. కొసిగి, మహబూబ్ నగర్, వికారాబాద్ నుంచి కూడా రైతులు వస్తుంటారు. వాళ్ళకి మీరు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఏదైనా మినిమం చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఒక రకమైన మెకానిక్ పంపిస్తాము. ఇంజన్ ప్రాబ్లం వచ్చిందంటే మా దగ్గర హెడ్ టెక్నీషియన్స్ ఉన్నారండి. వర్ష కంపెనీలో ట్రైన్ అయిన మా టెక్నీషియన్స్ ఉన్నారు. వాళ్ళ అక్కడ ఏదైతే వచ్చింది అనుకోండి, ఆ ఇంజన్ విప్పి మా దగ్గర పంపించండి, మేము సర్వీస్ చేసి ఇస్తాము. ఏదైనా వారంటీలో ఉందంటే, ఆ సంబంధించిన గ్యారంటీలో ఉందంటే 6 నెలల పరిధిలో వాళ్ళకి ఆ పీస్ టు పీస్ అనేది ఇస్తాము. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇంజన్ సీజ్ చేసుకున్నారు, ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ లేకుంటే దానికి సంబంధించిన మినిమం స్పేర్ పార్ట్స్ అనేది ప్రైస్ ఉంటుంది, సర్వీస్ అమౌంట్ అనేది మేము ఛార్జ్ చేస్తామండి. వాళ్ళని నవతా ట్రాన్స్పోర్ట్ లేదా టీఎస్ఆర్టీసీ ద్వారా ఆ మిషన్లు తెప్పించుకొని ఇప్పుడు మేము ఇక్కడ అక్కడ చూపించండి కెమెరా ఒక ఇంజన్ తెప్పించామండి. వాళ్ళు ఇంజన్ ఆయిల్ కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇంజన్ అనేది ఇక్కడ డ్యామేజ్ అయిందండి. ఇంజన్ అనేది ఇక్కడ బ్లాక్ అయిపోయింది, ఇది పగిలిపోయిందండి. పగిలిపోయింటే దాన్ని మేము తెప్పించామండి. ఈ పీస్ ఒకటే మారుస్తారు, ఈ పీస్ ఈ హౌసింగ్ బోర్డు వస్తుందండి. ఇదంతా క్రాక్ వచ్చింది సార్. ఇంజన్ ఆయిల్ లేకపోవడం వల్ల. అవును సార్, నేను పదే రైతులకు ఒకటే చెప్తున్నాను అండి. ఇంజన్ ఆయిల్ కేవలం 600 ml పడుతుంది. దాని ధర వచ్చేసి 180 రూపాయల నుంచి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. అది కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోండి అని చెప్తుంటామండి. బట్ రైతులు కొన్ని పనుల వల్ల మర్చిపోయి ఇలాంటి ఇబ్బందులు కలుగజేస్తుంటారు. ఇది వచ్చేసి మాకు కడప జిల్లా నుంచి వచ్చిందండి. కడప జిల్లా మైదుకూరు నుంచి ఇంజన్ వచ్చింది. అక్కడ వాళ్ళు ఇంజన్ ఆయిల్ లేకపోవడం వల్ల ఫెయిల్యూర్ అయిపోయింటే మా మెకానిక్ ద్వారా. ఇది వర్ష కంపెనీ కాదు సార్, వేరే కంపెనీ. ఇది అంటే వేరే కంపెనీలు కానీ మీరు సార్ ఇక్కడ మేము అమ్మడం మటుకు వర్ష కంపెనీ అమ్ముతాము. బట్ సర్వీస్ అనేది మటుకు ఏ కంపెనీ వచ్చినా కూడా ఇస్తామండి. మేజర్ గా మా దగ్గర 170F పెట్రోల్ ఇంజన్స్, 173 డీజిల్, 186 డీజిల్ ఇంజన్లు అంటే 7 HP, 5 HP, 7 HP, 9 HP బ్యాక్ రోటరీ మోడల్స్ ఇలాంటివి ఉన్నాయండి మా దగ్గర. మా కంపెనీ మెకానిక్స్ అనేవాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉన్నారండి. మన్సూరు, ఇలా రకరకాల మెకానిక్లు ఉన్నారు. వీళ్ళంతా కంపెనీలో ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు. వీరు వర్ష కంపెనీలో ప్రత్యేకంగా ప్రతి మిషన్ అండి దాదాపుగా 11 రకాల మోడల్స్, 3.5 HP నుంచి 11 HP వరకు, సెంటర్ రోటరీ, బ్యాక్ రోటరీ, ఫ్రంట్ రోటరీ అన్ని మోడల్స్లోనూ వీళ్ళు సర్వీస్ ట్రైన్ అయిన వాళ్ళండి. వాళ్ళని మేము ట్రైనింగ్ చేయడం వల్ల మాతో పాటుగా వేరే కంపెనీస్, వేరే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే మా దగ్గర స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటే మేము ఇమీడియట్గా చేసి ఇస్తాము. ఒకవేళ లేకుంటే ఆర్డర్ పెట్టి చేపిస్తామండి. మా దగ్గరకు వస్తుంటారండి బయట కంపెనీస్ తీసుకున్న వాళ్ళు కూడా, అన్న ఇట్లా ఇంజన్ పోయిందనేసి, పిస్టన్ పోయింటుంది, గేర్ బాక్స్ పోయిందని వస్తుంటారండి. వారికి కూడా మేము సర్వీస్ అనేది చేస్తాం. పార్ట్స్ ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా చేస్తామండి. కొంతమంది ఇంజన్ అనేది విప్పుకొని వస్తారు, వస్తే చేసి ఇస్తాము. అదేవిధంగా కొంతమంది ఇంజన్లు పంపిస్తారు. అది మా దగ్గర ఏది సర్వీస్ చేసినా కూడా ఇక్కడ సీసీ కెమెరాలు అనేది ఉంటాయండి. ఆ ఇంజన్ ద్వారా ఏదైతే ఇప్పుతున్నారో కరెక్ట్గా సీసీ కెమెరా కిందనే పెట్టి మేము ఇప్పుతామండి. ఇక్కడ చాలా మందికి కంప్లైంట్ ఉంటాయి, డౌట్లు అనేది ఉంటాయి రైతుల్లోనే, ఎవరికైనా సరే ఏది అది పోయింది ఇది పోయింది అంటుంటారు అనేసి. ఇక్కడ మేము కెమెరాస్ పెట్టామండి. ఆ కెమెరా కరెక్ట్ గా అంటే రైతు రాకుండా మీకే డైరెక్ట్ ద్వారా పంపించేసి అది రిపేర్ చేసి పంపిస్తాం సార్. వారికి ఏదైనా వీడియో కావాలన్నా కూడా ఆ వీడియో అనేది ఇంజన్ ఇప్పినప్పుడు ఉంటది కాబట్టి రికార్డు ఉన్నది ఆయనకు పంపిస్తాం సార్ మేము. వారికి ఎలాంటి డౌట్ రాకోకుండా. కొంతమంది రైతులే వస్తారండి, ఇక్కడే కూర్చొని చేయించుకుంటారు. అలా వాళ్ళ అనుకూలంగా ఎలా ఉన్నా అలా చేపిస్తాం. కొంతమంది ఆన్లైన్ రైతులు వాళ్ళకి అయితే ఇలా నమ్మకంగా చేసి ఇస్తాం సార్ మేము. ఎందుకంటే నమ్మకంతో ఎంతో దూరం నుంచి వస్తుంటారు. ఇంకా ఏదైనా వారికి మా మిషన్లు, వర్ష మిషన్లు కొన్న రైతులు అయితే వీడియో కాల్ ద్వారా కూడా మా మెకానిక్స్ ఎవరైతే ఉన్నారో చిన్న కంప్లైంట్లు ఏదైనా వస్తే వారికి ఇమీడియట్ గా సాల్వ్ చేస్తారు. జనరల్ గా నేను ఏ మిషన్ ఇచ్చినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా టోటల్ ఫిట్టింగ్ చేసి ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ పోసి స్టార్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తామండి. ఇక్కడే చెక్ చేసి ప్రతిదీ చెక్ చేసి ఇంజన్ ఆయిల్, గేర్ ఆయిల్ పోసి స్టార్ట్ చేసి వారికి పూర్తిగా గేర్ బాక్స్, ఇంజన్, క్లచ్ అన్ని సెట్ చేసి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా అన్ని క్లియర్ చేసేసి, ఎందుకంటే ఎప్పుడు మెకానిక్స్ అనే వాళ్ళు మా దగ్గర అందుబాటులో ఉంటారు, వాళ్ళని చెక్ చేసి మేము బండిని ప్యాక్ చేసి పంపిస్తాం సార్. రైతు డైరెక్ట్గా వారి ఇంటికి వచ్చిన తర్వాత నియర్ బై నవత ట్రాన్స్పోర్ట్లో వస్తుంది. వాళ్ళు కేవలం
పెట్రోల్ పోసుకొని స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, ఒక వీడియో కాల్ చేస్తే మా మెకానిక్ టీం అనేది వాళ్ళకి ఈ చెప్తుంది. బండి నవత ట్రాన్స్పోర్ట్ లో ఒక 300 కిలోమీటర్లు పంపించాలంటే ఎంత చార్జ్ అయితే సరే, ఇక్కడ వచ్చేసి మేము నవత ట్రాన్స్పోర్ట్, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ రెండు ఆర్టీసీ నవత విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మేము ఒక ఎంఓయూ చేసుకున్నామండి. ఎంఓయూ చేసుకున్నాము. వారికి మేము ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా మిషన్ ని ఇలాగే ఫిట్టింగ్ చేసి పంపిస్తామండి. మా ఫిట్టింగ్ తోనే పంపిస్తాం సార్. ప్యాకింగ్ చేసి నీట్ గా ర్యాపర్ ప్యాకింగ్ చేసి పంపిస్తామండి. ఏదన్నా చిన్న చిన్న డ్యామేజ్లు కూడా అవ్వకూడదు అనే ఉద్దేశంతో బాగా క్లియర్ చేసి మేము ట్రాన్స్పోర్ట్ వారితో మాట్లాడి ప్రత్యేకంగా వాళ్ళని మిషన్ అనేది చాలా జాగ్రత్తగా చేస్తామండి. దాదాపుగా ఇప్పటికి ఒక 600 బండ్లు పైగానే చేర్చామండి గత 2 సంవత్సరాల్లో. ఇక్కడ దేవుని దయ వల్ల ఇక్కడైతే రిమార్క్ ఏం రాలేదండి. ఒకవేళ వచ్చినా కూడా ధైర్యంగా మేము ఉంటాము, చేసి ఇస్తామండి. ఏదైనా చిన్న డెంట్లు ఏదైనా పడితే దాన్ని రెక్టిఫై చేయించుకుంటాము. ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ అయిపోయిందంటే ఆ పార్ట్ అనేది నేను ఫ్రీగానే రీప్లేస్ చేస్తానండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకున్నప్పుడు అక్కడ చేరేంత వరకు అది నాదే బాధ్యత. ఆ పార్ట్ ఏదైనా పోతే ఆ పార్ట్ 1-2 రోజుల్లో నేను ఆర్టీసీ కార్గో ద్వారా వారికి అందుబాటులో నేను ఏర్పాటు చేస్తానండి. అయితే 99% డ్యామేజ్ కాకుండానే మేము వారితో నవత ట్రాన్స్పోర్ట్, విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్స్ తో మాట్లాడి ప్రత్యేకంగా వాళ్ళ అనుమతితోనే మేము పంపిస్తున్నాము. ఎక్కడ చార్జెస్ కూడా ఇప్పుడు అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకైనా ఏ జిల్లాకైనా సరే అది మేము ఉచితంగానే వారికి ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంతకుముందు చేసిన ఇప్పుడు ఉన్నది సార్, అది ఇది మన ఆఫర్ ఉందండి. ఇంకా కంపెనీ వారు మాకు డిసెంబర్ వరకు తులసి అగ్రోటెక్ తరపున మేము ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు ఉచిత ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తున్నామండి. ఆ ట్రాన్స్పోర్ట్ ద్వారానే వారికి ఎక్కడికైనా పంపిస్తున్నామండి. అయితే మెయింటెనెన్స్ అయితే మీకు ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మా దగ్గర